పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు మరియు నాతో పాటు ఈ విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు, పెద్దలు బాగారెడ్డి గారు, మన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విపుల్ గారు, మన డిసిఎంఎస్ చైర్మన్ పెద్దలు తారాచంద్ గారు, ఎల్లయ్య గారు, రామచంద్ర గౌడ్ గారు, రాజేందర్ గారు, ఎల్లయ్య గారు, సాయిరెడ్డి గారు, ధర్మగౌడ్, మహేందర్, పేరు అందరికి, మన రామకృష్ణ పేరున అందరు కూడా సీను నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా అంటే 2 అంశాలు మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నేను దయచేసి సపరేట్గా చూడాలా. ఒకటి ఏంటంటే, మొన్న ఇవాళ 16 కదా, 14వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము యాక్చువల్లీ 13 నాడే నైట్లో మన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం నిజామాబాద్లో అని చెప్పి ప్రకటించడం జరిగింది. జరిగిన తర్వాత 14వ తారీఖు నాడే పొద్దున 10-11 గంటలకే ప్రారంభోత్సవం కూడా జరిగింది. పసుపు బోర్డు అన్నది నిజామాబాద్ కానీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలలో ముఖ్యంగా పసుపు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక 40 సంవత్సరాల చిరకాల కోరిక అది. మీకు అందరు కూడా తెలుసు, 2019 నుండి రైతు ఐక్యవేదిక పేరు మీద మెయిన్గా మరి కాంగ్రెస్ తర్వాత అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళందరూ కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి కవిత ఇచ్చిన మాట మీద నిలబడలేదు, మరి పసుపు రైతులకు మోసం చేసిందని చెప్పి అప్పుడు ఎలక్షన్లలో కూడా పసుపు రైతులందరూ కూడా ఇండిపెండెంట్గా కాంటాక్ట్ చేసినటువంటి సందర్భాలు మీకు అందరికీ కూడా తెలుసు. చాలా సంతోషం. నిజంగానే మేము కాంగ్రెస్ పార్టీగా రైతుల యొక్క చిరకాల కోరిక తీరింది కాబట్టి మేము ఈ పసుపు బోర్డును స్వాగతిస్తూ ఉన్నాం. అయితే పసుపు బోర్డు ప్రారంభించినటువంటి తీరు అంటే ఆగమేఘాల మీద ఇప్పుడు ఒక పండుగ పూట మధ్యాహ్నం పూట అనౌన్స్ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ఇంటిమేషన్ లేకుండా, ఇక్కడ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఉంది, దీంట్లో కూడా వ్యవసాయ మంత్రులు ఉంటారు, తర్వాత కామర్స్ మినిస్టర్ ఉన్నాడు, జిల్లా కలెక్టర్ ఉన్నాడు, యంత్రాంగం ఉంది, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా తెలకుండా వర్చువల్గా పేరు మీద ఢిల్లీలో పీయూష్ గోయల్ గారు అక్కడ ప్రారంభించి మన స్థానిక ఎంపీ అరవింద్ గారు తర్వాత సంజయ్ గారు ఉండి అక్కడ నుండి ప్రారంభించడం జరిగింది. అది ఎక్కడ ప్రారంభించిందంటే నిఖిల్ సాయి హోటల్లో ప్రారంభించారు. అసలు ఎవరికి ఇంటిమేషన్ లేదు. అంటే అంత ఆగమేఘాల మీద మరి 13వ తారీఖు అనౌన్స్ చేసి 14వ తారీఖు ఇనాగ్రేషన్, అది కూడా వర్చువల్గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అంటే ఇది ఇప్పుడు రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి చాలా పోరాటాలు జరిగినాయి కాబట్టి మరి పసుపు రైతులందరినీ కూడా ఇన్వైట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ మరి కామర్స్ మినిస్టర్ కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ ఇక్కడ వేదిక మీదకి పిలిచి మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇన్వైట్ చేసి మరి అవసరం ఉంటే ఒక 4 రోజులు లేట్ అయినా కానీ పీయూష్ గోయల్ గారు మరి కామర్స్ మినిస్టర్ సెంట్రల్ పీయూష్ గోయల్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభించి రైతులను అడ్రస్ చేస్తే బాగుండేది. అదే దొంగతనాన్ని చేసినట్టున్నది. దానికి ఇంకా మరి అరవింద్ గారు మాట్లాడిన విధానం, మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే, ఇంత తొందర ఏమొచ్చింది, మరి వచ్చినా కానీ అంటే మరి స్టార్ట్ చేసిన విధానం బాగలేదు, మరి ఒకవేళ పసుపు బోర్డు వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెగ్యులర్గా రికమెండెడ్ లెటర్స్ వల్లనే వచ్చింది అని మాట్లాడడం జరిగింది. దానికి ఆయన ఒంటి మీద కాలెత్తి ఏదో పెద్ద చిన్న లేకుండా ఒక అగ్రికల్చర్ మంత్రి అని చూడకుండా కూడా ఈగతో పోల్చి ఏదో బండి చక్రం మీద ఈగ వాళ్తుంది, ఆ ఈగనే బండి నింపినట్టు అవుతుంది, ఎటో పోయినావు మరి అంటే అతి గర్వంగా అంటే కళ్ళు నెతికెక్కి మాట్లాడినట్టు అనిపించింది. దాన్ని మేము తీవ్రంగా ఆయన అరవింద్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో ఆరోపణలు ఉన్నాయో మా అగ్రికల్చర్ మంత్రి మీద చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద చేసినటువంటి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు అందరికి చూపించదలుచుకున్నా, ఇదే అరవింద్
2019 ఎలక్షన్ కంటే ముందు మార్చ్ ఏప్రిల్లో ఇది రాసిచ్చిండు. ఎలక్షన్ కంటే ముందు ఏం రాసిచ్చిండు? బాండ్ పేపర్ రాసిచ్చిండు. 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొని వస్తాను, పసుపుకు తర్వాత ఎర్రజొన్నలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి మేము విడుదల చేస్తాం కేంద్ర ప్రభుత్వం నుండి అని చెప్పడం జరిగింది. 2019 ఎక్కడ ఒక ఎలక్షన్ అయిపోయింది. ప్రధానమంత్రి గారు నిజామాబాద్కి వచ్చి ప్రకటించిండ్రు, రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. అట్లా వీళ్ళకి ఎన్ని రోజులైంది? వీళ్ళకి 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు అయిన తర్వాత కూడా మధ్యాహ్నం జరిగినటువంటి నేను కొన్ని పరిణామాలు చెప్తాను. మధ్యాహ్నం ఒక స్పైస్ బోర్డు తీసుకొచ్చి రీజనల్ ఆఫీస్ ఫర్ స్పైస్ బోర్డు అని, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే కేరళలో ఉంటుంది. మరి రైతులు ఏమడిగిరా బాబు, పసుపు బోర్డు అడ్డు కదా మీరు స్పైస్ బోర్డు అయింది అని అడిగితే ఆయన అప్పుడు ఏమని అడుగుతాను, నేను వీడియో చూపిస్తాను. అసలు పసుపు బోర్డు అవసరమే లేదు, స్పైస్ బోర్డు ఇంకా దీనికంటే చాలా పెద్దది. రైతులకు వాళ్ళు అంబాసిడర్ కార్ అడిగిండ్రు, మేము ఇంకా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బెంచ్ కార్ ఇచ్చింది, దానికంటే ఎక్కువ మేము ఇచ్చినాం రైతులకు. దీనివల్ల మొత్తం పసుపు రైతులందరూ కూడా ధనవంతులు అయిపోతారు, మరి మార్కెటింగ్ ఇదైపోతుంది అదైపోతుంది ఏదో కథ చెప్పిండు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, మరి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుంటే మరి ఇలా పసుపు బోర్డు ఎట్లా వచ్చింది? మీ స్పైస్ బోర్డు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము మరి ఇక్కడ ఆఫీస్ కూడా స్టార్ట్ చేశారు. దానికి అరవింద్ గారు మాట్లాడిన మాటలు స్పైస్ బోర్డు ఉంటే సరిపోతుంది, మనకు పసుపు బోర్డు అవసరమే లేదన్నారు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పసుపు రైతులతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మళ్ళీ ఉద్యమం చేయడం జరిగింది. పసుపు బోర్డు కావాలంటే నువ్వు స్పైస్ బోర్డు తెచ్చినైంది. స్పైసెస్ మన దగ్గర ఎక్కువ పండవు, పసుపు కూడా స్పైసెస్లో ఇంక్లూడ్ చేసి దాన్ని విడదీసి, పసుపు పెద్ద పంట కాబట్టి ఇది చాలా రాష్ట్రాలలో పండుతుంది. మన తమిళనాడులో కానీ ఆంధ్రలో కడపలో, ఇక్కడ మన దగ్గర మన సాంగ్లీ, ఈ చాలా రాష్ట్రాలలో పండుతుంది. మనకు సపరేట్గా ఒకటి పొగాకు బోర్డు ఉన్నట్టు లేకుంటే కోకోనట్ బోర్డు ఉన్నట్టు మనకు పసుపు బోర్డు కావాలని చెప్పి రైతులు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మంత్రిగా ఎప్పుడు రాసిండండి ఇది లెటరు 16/22/24 16 ఫిబ్రవరి మన గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ 23 7వ తారీఖు నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడితే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫిబ్రవరి 16వ తారీఖు నాడు అంటే ఈ సంవత్సరంలో మొన్న 24 ఆనాడు లెటర్ రాసింది. ఏమని రాసిందంటే ఇక్కడ ఈ అరుణ్ ముండా గారికి, తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, తర్వాత పీయూష్ గోయల్ గారికి లెటర్స్ రాయడం జరిగింది. ఒకటేమో 11 నెలలు రాసిండు, ఒకటేమో 2వ నెలలు రాసిండు. అయితే దీంట్లో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితోని ఇందులో ఏం రాసిందంటే నేను చదువుతాను. ఇందులో ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎప్పుడు అది 2వ తారీఖు 2వ నెలలో 2023లో, అంటే 2వ తారీఖు ఫిబ్రవరి 2023లో ఒక గెజెట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏమని చేసింది? ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నిజామాబాద్లో మొదలేమేమన్నారు? స్పైస్ బోర్డు అన్నారు. తర్వాత స్పైస్ బోర్డు తర్వాత పసుపు బోర్డు అద్దె అన్నారు. అద్దనే తర్వాత ఇక రైతులందరూ కూడా గడబడేసి మరి అంటే మళ్ళీ తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత ఒకటి గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది 23 ఫిబ్రవరిలో. ఆ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఏమైనా ఉన్నదా? మరి ఎక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారు మీరు? తమిళనాడులో చేస్తారా, ఆంధ్రలో చేస్తారా, మహారాష్ట్రలో చేస్తారా, లేకుంటే నిజామాబాద్లో చేస్తారా, లేకుంటే తెలంగాణలో చేస్తారా, హైదరాబాద్లో చేస్తారా అన్నది ఎక్కడ స్పెసిఫికేషన్ లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరంలో మేము క్లియర్గా మెన్షన్ చేసాం, నిజామాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేయండి, తర్వాత దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని ఇలా రాయడం జరిగింది. 11వ తారీఖు 6వ నెల 2022లో ఇక్కడ హార్టికల్చర్ డైరెక్టర్ గారు ఒక లెటర్ రాసి నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేయమని.
తర్వాత దీనికి ఇలా క్లియర్గా కూడా రాసింది మార్కెటింగ్ అండ్ అదర్ ప్రొడ్యూస్ దిస్ విల్ బి ఆల్సో సినర్జీ విత్ ద టర్మరిక్ రీసెర్చ్ సిచ్యువేషన్ సర్మర్ రీసెర్చ్ స్టేషన్ అట్ కమ్మర్పల్లి. అంటే కమ్మర్పల్లిలో టర్మరిక్ రీసెర్చ్ స్టేషన్ ఉంది కాబట్టి దానికి అనుసంధానంగా నిజామాబాద్లో పెట్టండి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పి ఇక్కడ క్లియర్గా మీకు కాపీస్ ఇస్తాను. ఏ కాపీ టు నరేంద్ర మోడీజీ, కాపీ టు అరుణ్ ముండాజీ అండ్ కాపీ టు పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్. ఈ 3 కాపీస్ కూడా మీకు ఇస్తాను. సేమ్ కాపీస్ ముగ్గురు కన్సల్ట్ చేసి ఇవాళ మా రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీది ఏమాత్రం ఇలా పాత్ర లేదు, మేమే తీసుకొచ్చినామన్నా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది చిత్త అబద్ధం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రిపీటెడ్గా అక్కడ కామర్స్ మంత్రి గారికి, తర్వాత ఇండస్ట్రియల్ మంత్రి గారికి, తర్వాత అగ్రికల్చర్ మంత్రి గారికి, తర్వాత మోడీ గారికి పర్సనల్గా కలిసి మరి లెటర్స్ ఇవ్వడం వల్లనే పసుపు బోర్డు సాధ్యమైంది. బీజేపీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ మొదలు వాళ్ళు స్పైస్ బోర్డు మాత్రమే ఇచ్చిండ్రు. దాంట్లో కూడా స్పైస్ బోర్డులో ఇది పసుపు బోర్డు కంటే ఎక్కువ, ఇది మనకి ఇంకా పసుపు బోర్డు అవసరం లేదని అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వీడియో రికార్డు కూడా చూపిస్తాను. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మేమే తెచ్చినాం అంటే కృషి ఉంది, నేను అంటలేను ఇప్పుడు. ఎందుకంటే టర్మరిక్ బోర్డు అనేది నేషనల్ బోర్డు, పసుపు బోర్డు. ఆ నేషనల్ బోర్డుని, జాతీయ బోర్డుని ఎవరు చేయాలా? కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. బీజేపీ వాళ్ళు మీ ప్రమేయం ఉండొచ్చు, కానీ దీని వెనుక నేనేమంటున్నానంటే పసుపు రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ వింగ్ యొక్క కృషి, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మన గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాసినటువంటి ఉత్తరాల వల్లనే వచ్చింది ఇవాళ. అది కూడా ఇవాళ టర్మరిక్ బోర్డు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఎట్లా పెట్టిండ్రు? పాత స్పైస్ బోర్డులోనే ఒక చిన్న బోర్డు పెట్టిండ్రు. చిన్న బోర్డు పెట్టేసి అక్కడ ఏం లేదు. ఇవాళ విధి విధానాలు లేవు, గైడ్లైన్స్ లేవు. మరి పసుపుకి ఏమన్నా మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు ఇస్తారా? ఇంతకుముందు ఎలక్షన్లకు 2019లో అరవింద్ గారు చెప్పారు, ఇంతవరకు పసుపు బోర్డుకు మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు, ఎర్ర జొన్నలకు లేదు. ఆయన ప్రామిస్ చేసిందే, రాసిచ్చిందే. ఇవాళ వరకు విధి విధానాలు తెలియయి. ఇవాళ స్పైస్ బోర్డు పెట్టిండ్రు, 3 ఏళ్ళు అయింది. ఒక చిన్న ఆఫీస్ ఉంది ఆర్యనగర్లో, ఒక ఆఫీసర్ కూర్చుంటాడు. ఇంతవరకు ఏం జరగలేదు రైతులకు. మరి ఇది కూడా అక్కడే ఆన్ పేపర్ మీద వేస్తారా? వర్చువల్గా స్టార్ట్ చేశారు, మీరు హోటల్లో కూర్చున్నారు, బీజేపీ వాళ్ళని పిలుచుకున్నారు, ఒక ఇనాగ్రేషన్ అని పెట్టుకున్నారు. అసలు రైతులు లేరు, పసుపు రైతులు లేరు, నా ప్రజాప్రతినిధులు లేరు, రాష్ట్ర ప్రభుత్వం లేదు. మరి ఇది కూడా అట్లనే పేపర్ మట్టుకే ఉంటుందా? ఒక బోర్డు తగిలించి అట్లనే ఉంటుందా? మీరు విధి విధానాలు ఏమున్నాయి? మరి ఇక్కడ రీసెర్చ్ కొరకు ఏమైనా ఇక్కడ సెంటర్ పెడతారా? మరి మీకు కొత్త విధానాలు రైతులకు ఇస్తారా? కొత్త టెక్నాలజీ ఏమైనా రైతులకు అందజేస్తారా? మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇస్తారా? మీరు ఏం చేస్తారు? దాని గైడ్లైన్స్ ఏంది? ఒక డైరెక్టర్, ఒక ఏమంటారు చైర్మన్ ఆఫ్ ద బోర్డు అలా అనౌన్స్ చేసుకుంటారు. సరే, అది మీ ప్రభుత్వం ఉన్నది, మీ పార్టీ ఉన్న అనౌన్స్ చేసుకుని మాకు ప్రాబ్లం లేదు. దాంట్లో డైరెక్టర్స్ ఎవరు? మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇది పేపర్కే పరిమితి కాకుండా రైతులు కోరుకున్నట్టు రైతుల భాగస్వామ్యంతో, పసుపు రైతులను భాగస్వాములు చేస్తూ అన్ని రంగాలలో పసుపును ఇవాళ రైతులకు లాభసాటిగా మంచి ధర వచ్చేటట్టు, మంచి గిట్టుబాటు వచ్చేటట్టు, నాణ్యమైన విత్తనాలను, నాణ్యమైన మరి బై ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముకోవడానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ను, అదేవిధంగా రైతులకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అంది కూడా ఈ పసుపు బోర్డు ద్వారా అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే తుమ్మల నాగేశ్వరరావు మా మీద, మరి మా అగ్రికల్చర్ మంత్రి మీద మరి పరిజ్ఞానం లేకుండా, మరి వయస్సుకు అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా, మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని చూడకుండా కూడా మరి అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన వెనుకకు తీసుకోవాలి. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక మిగతా ఆయన విజ్ఞతగా వదిలేస్తూ ఉన్నాం. అది పద్ధతి కాదు. మన పెద్దవాళ్ళని గౌరవించుకోవాల్సిన ఉంది కాబట్టి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ లెటర్స్ మీకు చూపిస్తా ఉన్నా. మీకు కావాలంటే ఒక ఫోటో కూడా తీసుకోండి. మీరు 3 లెటర్స్ ఉన్నాయి కదా. అంటే ఇది అలా రాష్ట్ర ప్రభుత్వము రైతుల కొరకు సర్వం చేసినాము. ఇవాళ మేము రుణమాఫీ చేసినాము, బోనస్ ఇచ్చినాము, విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తూ ఉన్నాము, తెల్లారి వాళ్ళ రైతు భరోసా ఇస్తూ ఉన్నాము. ఇవాళ పసుపు రైతులను కూడా ఆదుకోవడానికి నిన్నగాక మొన్న నిజామాబాద్ మార్కెట్ కమిటీలో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా
పంపించడం. మనం ఎండిన పసుపు 12% కంటే తక్కువ ఉన్నాయి మీరు తీసుకురండి, తప్పకుండా 10,000 కంటే ఎక్కువ ధర మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ పసుపు ధర ఇవాళ నిజంగానే ఈ పసుపు బోర్డు అనేది అరవింద్ గారు చెప్పినట్టు 2019లో వస్తే ఆ రోజు 1,00,000 ఎకరాలకు పంట పండించేటోళ్ళు పసుపు మన జిల్లాలో. ఇవాళ మనకు 20,000 కూడా లేదు. ఎందుకు లేదు? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లేకపోవడం వల్ల, ఇచ్చిన మాట మీద నిలబెట్టకపోవడం వల్ల మరి వాళ్ళ స్పైస్ బోర్డు అని తెచ్చి దాన్ని ఒళ్ళి గాలిపటంలాగా అంటే మన బోర్డు తలిగించేసి అట్లా పెట్టడం వల్ల ఇలా రైతులకు పూర్తిగా విశ్వాసం పోయి మరి పసుపుకు మరి మనం బతుకుతామా లేదా, గిట్టుబాటు ధర వస్తుందా లేదా, మరి పసుపు బోర్డు రాదేమో అనే ఆలోచనతో ఇవాళ మొత్తం 20,000 ఎకరాలు కూడా మనం పసుపు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ పసుపు బోర్డు ఏదో ప్రకటించిందని సంతోషం. దీనికి పూర్తి కారణము డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అందించినటువంటి ప్రోత్సాహము. ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, నరేంద్ర మోడీ గారితో, పీయూష్ గోయల్ గారితో మాట్లాడిండ్రు, మా అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడిండ్రు, ఉత్తరాల రాష్ట్రము ఇవాళ అన్నీ వేసి రైతులు ఉద్యమం చేయడం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవము. మీరు బీజేపీ వాళ్ళే ఇచ్చినట్టయితే నేను దానికి ఒక ప్రశ్నకు నేను సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అరవింద్ గారిని. మరి స్పైస్ బోర్డు ఎందుకు ఇచ్చిన రీజనల్ ఆఫీసర్స్? మేము అడిగింది పసుపు బోర్డు. మరి రీజనల్ ఆఫీసర్స్ స్పైస్ బోర్డు ఎందుకు ఇచ్చారు? అది ఎందుకు ఇక్కడ ఇనాగరేషన్ పెట్టారు? మరి మీరే అన్నారు ఆ రోజు, నేను వీడియో కటింగ్ కూడా చూపిస్తానని చెప్తా ఉన్నాను. మీరే అన్నారు పసుపు బోర్డు అవసరం లేదు, ఈ స్పైస్ బోర్డు పసుపు బోర్డు కంటే ఎక్కువ. పసుపు బోర్డు అంబాసిడర్ కార్ అయితే స్పైస్ బోర్డు బెంచ్ కార్ అని చెప్పారు ఆ రోజు. మరి ఇక మీ ప్రమేయం ఎక్కడున్నట్టు పసుపు బోర్డులో? కాబట్టి మీరు సవరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. పసుపు రైతులు కూడా గమనించండి బీజేపీ వాళ్ళు ఆడే నాటకాలు. ఇవాళ బీజేపీలో ఎట్లున్నదంటే కొన్ని మేము చూస్తున్నాం. మేము మా పంచాయతీ డిపార్ట్మెంట్ నుండి శాంక్షన్ చేసిన పనులను కూడా వాట్సాప్లో పెట్టుకొని మా అరవింద్ గారు శాంక్షన్ చేసుకుని చెప్తా ఉన్నారు. పెట్టారు కొన్ని వాట్సాప్లలో. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఫండ్స్ ఎంపీ గారు శాంక్షన్ చేసుడేంది అంటే అంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది. ఇక బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అని మేము ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. ఇవాళ అమిత్ షా గారేమో బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శిస్తారు, అంటే కించపరుస్తారు. నిన్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మొత్తం అసలు స్వాతంత్ర ఉద్యమాన్ని కించపరుస్తాను, స్వాతంత్రమే రాలేదు భారతదేశానికి, అదొక ఉద్యమమా అది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అమరవీరులను కించపరుస్తూ ఉన్నారు, స్వాతంత్రంలో పనిచేసిన వాళ్ళు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళను. ఈ మోడీ గారు అయితే రాజ్యాంగాన్ని కించపరిచి ఇలా రాజ్యాంగ వ్యవస్థలను కూడా నీరు గార్చి ఇంకా తెలంగాణ తలుపులు పెట్టించారు, మొత్తం గుల్లాలు పెట్టించేసారు. ఆ రోజు చీకటి రోజు తెలంగాణ ఇచ్చిన విధానాన్ని కూడా విమర్శించే పరిస్థితిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలారా గమనించండి, ఈ పసుపు బోర్డు రావడం వెనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ నెగోషియేషన్ వల్లనే పసుపు బోర్డు వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండవది, ఇవాళ ఒక 13 నెలల తర్వాత మీకు అందరు కూడా తెలుసు గతంలో ఏం జరిగింది. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఇది డిఫరెంట్, ఇది